ఉదయం నిద్రలేవగానే ఆ కళ్ళు పూర్తిగా తెరవకముందే మన చెయ్యి దేనికోసం వెతుకుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. అవును, ఖచ్చితంగా ఫోన్ కోసమే. మ్మ్. ఫోన్ దొరకగానే స్క్రీన్ అన్లాక్ చేయడం, రాత్రికి రాత్రి ప్రపంచంలో ఏం జరిగిపోయిందో అని నోటిఫికేషన్లు చూడటం, ఆ తర్వాత గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం. ఇలా రోజంతా గడిచిపోతుంది. కాని ఇక్కడొక విచిత్రమైన భయపెట్టే వాస్తవమేంటంటే, రోజంతా మనం శారీరకంగా ఒక్క బరువైన పని చెయ్యకపోయినా సాయంత్రానికి ఎక్కడలేని మానసిక అలసట వస్తుంది. నిజమే. మెదడు పూర్తిగా ముద్దుబారిపోయినట్లు అనిపిస్తోంది. అవును, లోపల ఏదో తెలియని శూన్యత. ఈనాటి ఆధునిక జీవితంలో దాదాపు మనమంతా అనుభవిస్తున్న చేదు నిజమిది. సరే, దీని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. అంటే మనం నిజంగా టెక్నాలజీని వాడుతున్నామా, లేక టెక్నాలజీయే మనల్ని వాడుకుంటోందా? చాలా బలమైన ప్రశ్న అండి. ఈ ఏకాగ్రత వెనుక ఉన్న సైకాలజీ ఏమిటి? థిబోట్ మ్యూరిసే రాసిన డోపమైన్ డీటాక్స్, ఎ షార్ట్ గైడ్ టు ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్ అండ్ ట్రైన్ యువర్ బ్రెయిన్ టు డూ హార్డ్ థింగ్స్ అనే అద్భుతమైన పుస్తక మూలాల ఆధారంగా ఈనాటి మన లోతైన విశ్లేషణను ప్రారంభిద్దాం. దీన్ని మనం ఒక విస్తృత కోణంలో చూస్తే అండి, ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా పదే ఫోన్ చూడటం, పనులను రేపటికి వాయిదా వేయడం అనేవి కేవలం మన సోమరితనానికో లేక బద్ధకానికి సంబంధించిన విషయాలు కావు. ఓ, అంటే ఇది మన క్యారెక్టర్ లోపం కాదంటరా? ఎంతమాత్రం కాదండి. ఇది మన ఇచ్ఛాశక్తికి, అంటే విల్ పవర్కు సంబంధించిన లోపం, అంతకంటే కాదు. ఇది పూర్తిగా మన మెదడులోని రసాయనాలకు సంబంధించిన ఒక సంక్లిష్టమైన ఆట అని చెప్పాలి. ముఖ్యంగా డోపమైన్ అనే న్యూరోట్రాన్స్మిటర్కు సంబంధించిన ఒక బయాలజికల్ యుద్ధం మన మెదడులో నిరంతరం జరుగుతూనే ఉంది. ఆధునిక ప్రపంచంలోని డిస్ట్రాక్షన్స్ అన్నీ ఈ రసాయనాన్ని లక్ష్యంగా చేసుకునే డిజైన్ చేశారు. ఈ ఆధునిక ఉద్దీపనలందరించి మాట్లాడుకునే ముందు అసలు ఈ డోపమైన్ కథేంటో తేల్చేద్దాం. మనలో చాలామందికి ఉన్న ఒక బలమైన నమ్మకమేంటంటే, డోపమైన్ అంటే మనకు ఆనందాన్ని ఇచ్చే ఒక రసాయనం అని. మనం ఏదైనా ఇష్టమైన పని చేసినప్పుడు, ఉదాహరణకు నచ్చిన సినిమా చూసినప్పుడు, లేదా ఇష్టమైన భోజనం తిన్నప్పుడు మెదడులో ఈ డోపమైన్ విడుదలై మనకు ఆనందాన్నిస్తుందని అనుకుంటారు. అసలు డోపమైన్ అంటే నిజంగా సంతోషమేనా? అక్కడే ఒక పెద్ద అపోహ ఉందండి. డోపమైన్ అంటే ఆనందాన్ని ఇచ్చే ప్లెజర్ కెమికల్ ఎంతమాత్రం కాదు. అది మనకు ఒక పని పూర్తయిన తర్వాత వచ్చే సంతృప్తి కూడా కాదు. మరింకేంటి? డోపమైన్ అనేది ఒక నిరీక్షణకు, అంటే ఒక యాంటిసిపేషన్కు సంబంధించిన రసాయనం. శాస్త్రవేత్తలు దీన్ని మాలిక్యూల్ ఆఫ్ మోర్ అంటారు. మాలిక్యూల్ ఆఫ్ మోర్ అంటే? ఇంకా కావాలి అని అడిగేదా? ఖచ్చితంగా. ఇంకా కావాలి, తర్వాత ఏంటి అని మెదడును నిరంతరం అప్రమత్తం చేసే రసాయనం అది. ఏదైనా రివార్డ్ దక్కుతుందనే ఆశతో, ఆ ఊహతో మనల్ని ఆ పనివైపు నడిపించేదే డోపమైన్. పరిణామక్రమాన్ని ఒకసారి గమనిస్తే ఇది మనుషులకు ఎంతో ఉపయోగపడింది. అంటే మన పూర్వీకులకంటారా? అవును, మన పూర్వీకులు అడవుల్లో ఉన్నప్పుడు ఆహారం కోసం కిలోమీటర్ల కొద్దీ నడవడానికి, వేటాడటానికి ఈ డోపమైన్ ఇచ్చిన ప్రేరణే కారణం. కానీ ఇప్పుడు అసలు సమస్య ఏమిటంటే, మనం ఆశించిన ఆ రివార్డ్ దక్కగానే ఆ కిక్ అయిపోతుంది, డోపమైన్ స్థాయి అమాంతం పడిపోతుంది. అప్పుడు ఒక రకమైన ఖాళీతనం, అంటే ఒక శూన్యత మనల్ని ఆవహిస్తుంది. ఒక్క నిమిషం. ఇదెలా ఉందంటే, ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మెనూ చూసి నోరూరించుకోవటం లాంటిది. మనకు అత్యంత ఇష్టమైన బిర్యానీ ఆర్డర్ చేసి అది టేబుల్ మీదికి వచ్చే వరకు ఉన్న ఆతృత, ఆ ఉత్సాహం ఒక రేంజ్లో ఉంటాయి. కాని తీరా అది రాగానే కడుపు నిండా తిన్న తర్వాత ఆ ఉత్సాహం అస్సలుండదు. పైగా ఇంకేదో కావాలన్న వెలితి. అంటే ఆ ఎదురుచూపుల్లో ఉండే కిక్ అసలైన అనుభవంలో ఉండదన్నమాట. భలే చెప్పారు. ఖచ్చితంగా మీరు చెప్పిన ఆ ఎదురుచూపుల్లోని ఉత్సాహమే డోపమైన్. ఆశించిన భోజనం రాగానే ఆ డోపమైన్ పడిపోయి ఆ వెలితి ఏర్పడుతుంది. ఇక్కడే ఆధునిక మానవుడి అతిపెద్ద మానసిక సంఘర్షణ మొదలవుతుంది. అంటే ఆ వెలితిని భరించలేకనా? అవునండి, ఆ వెలితిని భరించలేక మనుషులు నిరంతరం కొత్త ఆశల వలయంలో పడిపోతున్నారు. ఎప్పుడు ఏదో ఒక ఉద్దీపన, ఒక స్టిమ్యులేషన్ కావాలి. ఆ నిరంతర ఆశల వలయంలో పడిపోయి అసలైన సంతృప్తి దొరక్క మనుషులు మానసికంగా పూర్తిగా అలసిపోతున్నారు. ఇది కేవలం ఒకరోజులో జరిగే ప్రక్రియ కాదు, మనం ప్రతి నిమిషం అనుభవిస్తున్న అలసట. అంటే డోపమైన్ అనేది వాస్తవానికి మన మనుగడ కోసమే, మనం కష్టపడి బతకడం కోసమే ప్రకృతి మనకిచ్చిన ఒక అద్భుతమైన మెకానిజం కదా. మరి దాన్ని మనం ఇప్పుడు ఎలా వాడుకుంటున్నాం?
మనల్ని ఇంతలా ఎగ్జాస్ట్ చేసేలా ఈ అటెన్షన్ ఎకానమీ మన మెదడుతో ఆడుకుంటోందా? ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన అదే సమయంలో భయపెట్టే విషయం ఏమిటంటే మన ఈ సహజమైన డోపమైన్ వ్యవస్థను బహుళజాతి టెక్నాలజీ కంపెనీలు పూర్తిగా హైజాక్ చేశాయి. హైజాక్ చేశాయా? ఎలా? చూడండి, సోషల్ మీడియా అల్గారిథంలు, ఆ ఫోన్లలో యాప్స్ పైన కనిపించే ఎర్రటి నోటిఫికేషన్ బ్యాడ్జులు, ఆ ఇన్ఫినిట్ స్క్రోలింగ్, ఇవన్నీ ఏదో యాదృచ్ఛికంగా వచ్చినవి కావు. ఇవి మన మెదడును నిరంతరం ఓవర్ స్టిమ్యులేట్ చేయడానికి డిజైన్ చేయబడిన వేదికలు. నిజమే. ఒక నోటిఫికేషన్ రాగానే ఎవరు మెసేజ్ చేశారు, నా వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చాయి, నా పోస్ట్కి ఎవరు కామెంట్ చేశారు అనే ఆ నిరీక్షణే డోపమైన్ ఒక వరదలాగా విడుదల చేస్తుంది. మన నోటిఫికేషన్ చూడగానే ఆ కిక్ అయిపోతోంది. మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ కావాలి అంటాం. కరెక్ట్. ఇదే ఒక అంతులేని వలయం. అయితే ఇది కేవలం టెక్నాలజీకే పరిమితం కాలేదండి. ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఉండే చక్కెర కూడా సరిగ్గా ఇదే పని చేస్తోంది. జర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రిషన్కు చెందిన ప్రొఫెసర్ సుసాన్ క్లాస్ పరిశోధనలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. ఆహారం కూడానా? అవును. చక్కెర మరియు కొవ్వుల మిశ్రమం మన మెదడులోని రివార్డ్ సిస్టమ్ను అత్యంత వేగంగా ప్రేరేపిస్తోంది. ఆహార పరిశ్రమ ఈ జీవశాస్త్ర రహస్యాన్ని గ్రహించి మనల్ని బానిసలుగా చేసుకోవడానికి ప్రతి ప్రాసెస్డ్ ఫుడ్లోనూ అదనపు చక్కెరను కలుపుతోంది. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్నపో సవాలు చేయాలనుకుంటున్నానండి. అంటే చక్కెర గురించి ఈ మధ్య ఎక్కడ చూసినా చాలా భయంకరంగా చెబుతున్నారు కదా. నిజం చెప్పండి, చక్కెర అనేది కొకాయిన్, హెరోయిన్ లాంటి మాదక ద్రవ్యాల అంత ప్రమాదకరమైనదా, లేక ఇది కేవలం ఇంటర్నెట్లో వ్యూస్ కోసం క్రియేట్ చేసిన ఒక అనవసరమైన భయమా? చాలా వ్యాలిడ్ ప్రశ్న అడిగారు. డ్రగ్స్తో చక్కెరను పోల్చగానే చాలామందికి మీలాగే సందేహం వస్తుంది. దీనిపై పుస్తకంలో చాలా స్పష్టమైన వివరణ ఉందండి. డాక్టర్ రాబర్ట్ లస్టిగ్ లాంటి ఈ నిపుణుల విశ్లేషణ ప్రకారం చూస్తే ఆ చక్కెర అనేది ఖచ్చితంగా ఒక వ్యసనమే. ఓ అవునా? అవును. కానీ అది హెరోయిన్ లాంటి హార్డ్ డ్రగ్ వ్యసనం కాదు. అది నికోటిన్ లాంటి వ్యసనం. హార్డ్ డ్రగ్స్ వాడినప్పుడు వాటిని ఆపేస్తే శరీరంలో తీవ్రమైన మార్పులు వస్తాయి, ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు. చక్కెర మానేస్తే అలాంటి శారీరక హింస ఉండదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది వ్యసనం యొక్క తీవ్రతను కాదు, దాని మెకానిజంను. అంటే అది ఎలా పనిచేస్తుందనా? అవునండి. చక్కెర అయినా సోషల్ మీడియా అయినా అవి మన మెదడు యొక్క బేస్ లైన్ను మార్చేస్తాయి. అంటే ఒకప్పుడు ఒక మామిడి పండు తింటే ఎంత ఆనందం వచ్చేదో ఇప్పుడు ఆ తీపి సరిపోదు, అంతకంటే ఎక్కువ తీపి కావాలి. ఈ ప్రవర్తనా వలయం అనేది డ్రగ్స్ లాగానే అత్యంత శక్తివంతమైనదే. ఆ బేస్ లైన్ మారడం అనే పాయింట్ భలే కనెక్ట్ అయిందండి. ఇదే ఫార్ములాను కదా సోషల్ మీడియా కూడా వాడుకుంటోంది. మొదట్లో 10 నిమిషాలు ఫేస్బుక్ చూస్తే చాలు అనిపించేది. ఇప్పుడు గంటల తరబడి బ్లూమ్ స్క్రోలింగ్ లేదా డూమ్ స్క్రోలింగ్ చేస్తున్నాం. నిరంతరం చెడు వార్తలు లేదా ఏదో ఒక పనికిరాని కంటెంట్ చూస్తూనే ఉండటం. ఇంకోవైపు క్రియేటర్స్ కూడా ఈ డోపమైన్ లూప్లో పడిపోయి వ్యూస్ కోసం, లైక్స్ కోసం పరుగులు పెట్టి చివరకు బర్న్అవుట్ అయిపోతున్నారు. కంటెంట్ చేసేవాళ్లకు, చూసేవాళ్లకు ఇద్దరికీ ఇదే పరిస్థితి. అసలు మన ఫోన్ సైలెంట్లో ఉన్నా సరే 10 నిమిషాలకోసారి స్క్రీన్ ఆన్ చేసి నోటిఫికేషన్ వచ్చిందేమో అని పదే పదే చెక్ చేసుకోవడం వెనుక ఉన్న ఈ మనస్తత్వం ఎంత ఎమోషనల్గా డ్రైన్ చేస్తోందో కదా. అవును. ఈ ఓవర్ స్టిమ్యులేషన్ స్థితికి మన మెదడు అలవాటు పడిపోయిన తర్వాతే అసలు సమస్యలన్నీ పుట్టుకొస్తాయండి. మన మెదడు నిరంతరం హై డోపమిన్ యాక్టివిటీస్కు, అంటే రీల్స్ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం, జంక్ ఫుడ్ తినడం లాంటి వాటికి అలవాటు పడితే దాని బేస్ లైన్ పెరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు సాధారణ పనులు చేయడం మానేస్తుంది. అంటే ఒక పుస్తకం చదవడం, ఒక రిపోర్ట్ రాయడం, లేదా ప్రశాంతంగా కూర్చుని ఒక ఆలోచన చేయడం లాంటివి మెదడుకు చాలా బోర్గొట్టేస్తాయి. ఎందుకంటే వాటిలో తక్షణ రివార్డుండదు. ఆ పనులు చేయడానికి చాలా సమయం పడుతుంది, ఫలితం వెంటనే రాదు. అప్పుడే మన మెదడు కష్టమైన పనుల నుండి తప్పించుకోవడానికి పనులను వాయిదా వేయడం మొదలుపెడుతుంది. ఈ వాయిదా వేయడం అంటే ప్రోక్రాస్టినేషన్ అనేది మనందరి జీవితంలో ఒక పెద్ద అదృశ్య శత్రువు కదా. ఈ ఓవర్ స్టిమ్యులేషన్ వల్ల మన పనులను మనం ఎలా నాశనం చేసుకుంటున్నాం? మెదడు మనతో ఏమైనా గేమ్స్ ఆడుతుందా ఇక్కడ? ఖచ్చితంగా ఆడుతుంది. ఓవర్ స్టిమ్యులేషన్ వల్ల మెదడు ప్రధానంగా 4 నాటకాలు ఆడుతుందని రచయిత వివరిస్తారు. మొదటిది, పనుల్లోకి తిరిగి వెళ్లడం సులువే అనుకోవడం. అంటే ఎలా? మనం చదువుకుంటూనో పనిచేసుకుంటూనో ఒక 5 నిమిషాలే కదా యూట్యూబ్ చూస్తాను, ఆ తర్వాత మళ్ళీ పని చేసుకుంటాననిపిస్తుంది. కానీ ఆ 5 నిమిషాలు కాస్త 2 గంటలవుతుంది. ఆ తర్వాత ఆ కష్టమైన పనిలోకి వెళ్లడానికి మెదడు నిరాకరిస్తుంది. 100% నిజం.
మరి రెండోది? రెండవది తర్వాత చేద్దాంలే అని వాయిదా వేయడం. ఇప్పుడు మూడు లేదు, రేపు ఫ్రెష్గా మొదలు పెడదాం అని మెదడు మనల్ని నమ్మిస్తుంది. తీరా చూస్తే రేపు కూడా ఇదే కథ రిపీట్ అవుతుంది. ఇక మూడవది చాలా ప్రమాదకరమైనది. ఉత్సాహమే సంతృప్తి అని భ్రమపడటం. అంటే ఎక్సైట్మెంట్నే ఫుల్ఫిల్మెంట్ అనుకోవడమా? అవునండి. సోషల్ మీడియాలో గడిపే సమయం, ఆ నిరంతర స్క్రోలింగ్ వల్ల వచ్చే ఎగ్జైట్మెంట్ చాలా బావుంటుంది కాబట్టి అదే నిజమైన జీవితపు ఆనందమని మెదడు భ్రమపడుతుంది. ఇక నాలుగోది ఏదో కోల్పోతున్నామనే భయం. దీన్నే మనం ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటాం. ఈ మెసేజ్ చూడకపోతే, ఈ న్యూస్ అప్డేట్ చదవకపోతే ప్రపంచంలో ఏదో పెద్ద సంఘటన మిస్ అయిపోతానేమో అన్న అభద్రతాభావాన్ని ఇది సృష్టిస్తుంది. దాట్ మేక్స్ టోటల్ సెన్స్ అండి. ఇక్కడే నాకు విషయం గుర్తొస్తోంది. ఈ టెక్నాలజీని సృష్టించిన ఆ బిలియనేర్లకే ఈ డోపమైన్ ప్రమాదం గురించి చాలా స్పష్టంగా తెలుసు. స్టీవ్ జాబ్స్ తన సొంత పిల్లల్నే ఇంట్లో ఐప్యాడ్లు, ఫోన్లు వాడనివ్వలేదని నేనొక ఇంటర్వ్యూలో చదివాను. అవును, ఆయన పిల్లలకు టెక్నాలజీ దూరం. ఇప్పుడు అర్థమవుతోంది ఆయన ఎందుకంత కఠినంగా ఉన్నారు. ఆ డివైసులు పిల్లల మెదడును ఎలా హైజాక్ చేస్తాయో ఆయనకు తెలుసు. ఇదంతా వింటుంటే ఈ తక్షణ రివార్డుకి అలవాటు పడి మనం దీర్ఘకాలిక ఆలోచనా విధానాన్ని పూర్తిగా కోల్పోతున్నామనిపిస్తోంది. దీనికి పూర్తి వ్యతిరేకంగా అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉదాహరణ చూడండి. ఆయన 1994లో కంపెనీ పెడితే 2003 వరకు అంటే దాదాపు 9 ఏళ్ల పాటు లాభాల కోసం ఓపికగా ఎదురుచూశారు. ఆయన విజన్ లాంగ్ టర్మ్లో ఉంది. అది ఇప్పుడు మనమైతే ఒక వీడియో పెట్టి గంటలో లైక్స్ రాలేదని, మనం మొదలుపెట్టిన ఒక ప్రాజెక్ట్ వెంటనే సక్సెస్ కాలేదని విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం. అది చాలా ఖచ్చితమైన అబ్జర్వేషన్ అండి. వాయిదా వేయడం అనేది కేవలం బద్ధకం కాదు, మనలో టాలెంట్ లేకపోవడం అంతకంటే కాదు. అది మన మెదడులో జరిగే రసాయన యుద్ధం. ఎక్సైట్మెంట్ వేరు, సంతృప్తి వేరు అన్న నిజాన్ని మనం గ్రహించే సమయం వచ్చేసింది. నిజమే. నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ బింజ్ వాచ్ చేసినప్పుడు వచ్చే ఎక్సైట్మెంట్ ఆ తర్వాత ఒక రకమైన అపరాధ భావంగా మారుతుంది. కానీ కష్టపడి 2 గంటలు వ్యాయామం చేసినప్పుడో, ఒక ముఖ్యమైన పని పూర్తి చేసినప్పుడు వచ్చే ఆ లోతైన సంతృప్తి మనకు ప్రశాంతతనిస్తుంది. షార్ట్ టర్మ్ ఎక్సైట్మెంట్ కోసం పాకులాడుతూ లాంగ్ టర్మ్ ఫుల్ఫిల్మెంట్ను మనం పనంగా పెడుతున్నాం. ఈ విషయాలన్నీ తెలుసుకుంటుంటే నిజంగా భయం వేస్తోంది. రోజురోజుకు మన ఏకాగ్రతను మనమే నాశనం చేసుకుంటున్నామనిపిస్తోంది. సరే, ఇప్పుడు సమస్య ఏమిటో, దానికి కారణమైన డోపమైన్ ఏమిటో, ఆ డోపమైన్ను టెక్నాలజీ ఎలా వాడుకుంటోందో క్లియర్గా అర్థమైంది. మరి దీని నుండి బయటపడే మార్గం లేదా? మన బ్రెయిన్ను ఈ ఓవర్ స్టిమ్యులేషన్ నుండి మళ్లీ రీసెట్ చేయడం సాధ్యమేనా? ఈ పుస్తకంలో చెప్పిన డోపమైన్ డీటాక్స్ అసలు ఎలా పనిచేస్తుంది? ఖచ్చితంగా సాధ్యమే. మన మెదడు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. దాన్ని తిరిగి దారిలోకి తెచ్చుకోవడానికి రచయిత థిబౌట్ మిరిస్సే 3 రకాల డీటాక్స్ విధానాలను వివరించారు. మొదటిది 48 గంటల పూర్తి డీటాక్స్. అంటే 2 రోజుల పాట? అవును, ఇది కొంచెం కఠినమైనది. 2 రోజుల పాటు డిజిటల్ స్క్రీన్స్, ఇంటర్నెట్, సినిమాలు, ఫోన్, ప్రాసెస్డ్ ఫుడ్, కాఫీ, చివరకు మ్యూజిక్కు కూడా పూర్తిగా దూరంగా ఉండటం. దీన్ని చాలామంది చేయలేరు. ఇక రెండవది 24 గంటల డీటాక్స్. ఇది పైన చెప్పిన విధంగానే కఠినంగా ఉంటుంది. కాకపోతే కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే చేస్తాం. మరి మూడోది? ఇక మూడవది అత్యంత ఆచరణాత్మకమైనది. పాక్షిక డీటాక్స్ అంటే పార్షల్ డీటాక్స్. దీనిలో అన్నీ మానేయాల్సిన అవసరం లేదు. కేవలం మన సమయాన్ని అత్యంత ఎక్కువగా తినేసే ఒకే ఒక అతిపెద్ద డిస్ట్రాక్షన్ ఎంచుకొని, ఉదాహరణకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లేదా ఒక గేమ్ లాంటిది, దాన్ని మాత్రమే పూర్తిగా ఆపేయడం. ఓకే. నేను రేపు ఉదయం డీటాక్స్ మొదలు పెట్టాలనుకుంటే దానికి ఏమైనా ఒక పద్ధతి ఉందా? అవును, దీనికోసం ముందుగా మనం ఒక స్పష్టమైన ప్రణాళిక వేసుకోవాలి. ఒక కాగితం మీద మనం చేయగలిగేవి, చేయకూడనివి అని 2 జాబితాలు రాసుకోవాలి. ఈ డీటాక్స్ సమయంలో చేయకూడని వాటిలో ఫోన్, సోషల్ మీడియా, జంక్ ఫుడ్ లాంటివి ఉంటే, చేయగలిగే వాటిలో నడక, డైరీ రాయడం, మెడిటేషన్ లేదా ఇంటి పనులు చేయడం లాంటివి ఉండాలి. ఇక్కడ అత్యంత కీలకమైన ఒక సైకలాజికల్ సూత్రం ఉందండి. ఏంటది? చెడు అలవాట్లకు మనం రాపిడి అంటే ఫ్రిక్షన్ పెంచాలి, అడ్డంకులు సృష్టించాలి. మంచి అలవాట్లకు రాపిడి తగ్గించాలి. వాటంతటవే సులువుగా జరిగేలా చూసుకోవాలి. ఈ ఫ్రిక్షన్ పాయింట్ దగ్గరే నాకు పుస్తకంలో చదివిన ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చి అసలు నవ్వాగలేదండి. రచయిత తన ఇంటర్నెట్ వాడకాన్ని తగ్గించుకోవడానికి చేసిన పని అది. ఆయన ఏకంగా తన వైఫై మోడెంను తీసుకెళ్లి ఎక్కడో 4వ అంతస్తులో ఉన్న ఒక స్టోర్ రూంలో దాచేశాడట. అవునవును. అంటే ఆయన ఇంటర్నెట్ వాడాలంటే 4 అంతస్తులు మెట్లు దిగి
5-6 తలుపులు కష్టపడి తీసి ఆ మోడెం తీసుకురావాలి. మనలోని బద్ధకాన్ని మనకే సానుకూలంగా వాడుకోవడమంటే ఇదే కదా. అవును. ఆ మోడెం తీసుకురావడానికి బద్ధకించి ఆయన ఇంటర్నెట్ వాడటమే మానేశాడట. అవును. చాలా అద్భుతమైన ప్రాక్టికల్ ఉదాహరణ అండి అది. చెడు అలవాట్లను ఆచరించడానికి ఎంత కష్టంగా మారిస్తే మనం వాటికి అంత దూరంగా ఉంటాం. ఫోన్ వాడటం తగ్గించాలంటే దాన్ని పక్క గదిలో ఛార్జింగ్ పెట్టడం లాంటివి అన్నమాట. అంటే దాన్ని అందుకోవడానికి బద్ధకించేలా చేయాలి. ఖచ్చితంగా. అదే సమయంలో మంచి పనులు చేయడానికి సులువైన మార్గాలు ఏర్పాటు చేసుకోవాలి. మీరు రేపు ఉదయం ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రాయాలనుకుంటే రాత్రే ఆ పుస్తకాలను పెన్నును టేబుల్ మీద సిద్ధంగా ఉంచుకోవాలి. కంప్యూటర్ ఆన్ చేయగానే నేరుగా వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అయ్యేలా సెట్ చేసుకోవాలి. ఇది వినడానికి కష్టంగా అనిపించవచ్చు, కానీ విపස්සన ధ్యానం లాంటి వాటితో పోలిస్తే ఇది చాలా చిన్న విషయమండి. విపස්සనలో 10 రోజులు సైలెంట్గా ఉండాలి కదా. అవును. విపස්සనలో 10 రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడకుండా, కనీసం కంటితో కూడా ఇతరులను చూడకుండా, ఫోనులు లేకుండా నిశ్శబ్దంగా ఉండాలి. దానితో పోలిస్తే మన దైనందిన జీవితంలో చేసే ఈ 24 గంటలు లేదా 48 గంటల డీటాక్స్ ఎంత సులువో ఒక్కసారి ఆలోచించండి. సరే, నేను కష్టపడి ఈ 48 గంటల డీటాక్స్ చేశాననుకుందాం. నా బ్రెయిన్ రీసెట్ అయ్యింది. కానీ సోమవారం ఉదయం ఆఫీస్కి వెళ్ళగానే మళ్ళీ అదే వాతావరణం. ఫోన్ మోగుతూనే ఉంటుంది, వాట్సాప్ మెసేజ్లు వస్తూనే ఉంటాయి. అప్పుడు ఆ పాత అలవాట్లలోకి మళ్ళీ పడిపోకుండా ఉండటమెలా? మోటివేషన్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. రోజూ మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం సాధ్యం కాదు. అందుకే అండి, డీటాక్స్ అనేది ఒక ఫౌండేషన్ మాత్రమే. ఆ తర్వాత మనకు కావాల్సింది మోటివేషన్ కాదు, వ్యవస్థల నిర్మాణం, అంటే బిల్డింగ్ సిస్టమ్స్. ఉదయాన్నే లేవగానే మనం ఎలాంటి పనులతో రోజును ప్రారంభిస్తున్నామన్నది అత్యంత కీలకం. రచయిత ఇక్కడ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పారు. మన దినచర్యను ఎప్పుడూ ఓపెన్ సిస్టమ్స్తో మొదలుపెట్టకూడదు, దాన్ని క్లోజ్డ్ సిస్టమ్స్తో ప్రారంభించాలి. ఈ ఓపెన్ సిస్టమ్స్, క్లోజ్డ్ సిస్టమ్స్ అనేవి మన రెగ్యులర్ లైఫ్లో ఎలా ఉంటాయో కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఓపెన్ సిస్టమ్స్ అంటే ఎప్పటికీ ముగింపు లేనివి, దానికొక ఎండ్ పాయింట్ ఉండదు. ఉదాహరణకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్, లేదా మన ఈమెయిల్ ఇన్బాక్స్. అందులోకి వెళ్తే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అందులోంచి బయటపడటం చాలా కష్టం. ఒక వీడియో చూద్దామని వెళ్ళి 10 వీడియోలు చూస్తాం. వాటికి ఉదయాన్నే దూరంగా ఉండాలి. మరి క్లోజ్డ్ సిస్టమ్స్ అంటే? క్లోజ్డ్ సిస్టమ్స్ అంటే ఒక స్పష్టమైన హద్దులున్నవి. ఉదాహరణకు మీరొక వ్యాసం రాయాలనుకున్నారు. ఉదయం లేవగానే ఇంటర్నెట్ ఆఫ్ చేసి కేవలం ఒకే ఒక్క వర్డ్ డాక్యుమెంట్ మాత్రమే ఓపెన్ చేసి కూర్చోవడం. అందులో డిస్ట్రాక్ట్ అవడానికి వేరే ఏమీ ఉండదు. మీ ముందున్న ఒకే ఒక్క పని మీరు మాత్రమే. ప్రఖ్యాత మనస్తత్వవేత్త మిహయి సిగ్జెంట్మిహై చెప్పిన ఫ్లో స్థితిలోకి వెళ్లడానికి ఇది చాలా అవసరం. కనీసం 45 నిమిషాల పాటు ఫోన్ లాంటి ఎలాంటి అవాంతరాలు లేని ఏకాగ్రత సాధిస్తే మన ఉత్పాదకత 10 రెట్లు పెరుగుతుంది. ప్రముఖ రచయిత స్టీఫెన్ కింగ్ ప్రతిరోజూ ఒకే సమయానికి ఒకే చోట కూర్చుని రాస్తారు. ఆయన తన కోసం ఒక సిస్టమ్ను నిర్మించుకున్నారు కాబట్టే ఇన్ని బెస్ట్ సెల్లర్స్ రాయగలిగారు. అబ్బా, ఈ ఓపెన్ క్లోజ్డ్ సిస్టమ్స్ వింటుంటే నాకు భలే పోలిక తడుతుందండి. ఓపెన్ సిస్టంలోకి వెళ్లడం అంటే ఒక పెద్ద క్యాసినో లోపలికి వెళ్లడం లాంటిది. క్యాసినోలో కిటికీలుండవు, గడియారాలుండవు, ఎటు చూసినా రంగురంగుల లైట్లు, ఆకర్షించే శబ్దాలు. అసలు సమయం ఎంతైందో తెలీదు, బయటికి వెళ్లే దారి ఎక్కడుందో కూడా కనబడదు. అలా ఆ లూప్లో చిక్కుకుపోతాం. అది క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఒక నిశ్శబ్దమైన లైబ్రరీలో ఒక టేబుల్ మీద మనకు కావాల్సిన ఒకే ఒక్క పుస్తకం పెట్టుకుని చదవడం లాంటిది. అక్కడ మీ ముందున్న పని తప్ప వేరే ప్రపంచముండదు కదా. భలే పోల్చారండి. సరిగ్గా అదే జరుగుతోంది. ఆ క్యాసినోలో మిమ్మల్ని ఉంచడానికే టెక్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. మీరు మీకంటూ ఒక లైబ్రరీని సృష్టించుకోవాలి. అయితే ఇక్కడ మనం ఒక వాస్తవాన్ని అంగీకరించాలి. ఈ సిస్టమ్స్ అన్నీ పెట్టుకున్నా సరే అప్పుడప్పుడు మనం తిరిగి పాత అలవాట్లోకి జారిపోవడం సహజం. మనం మనుషులం, ఎప్పుడూ యంత్రాల్లా ఉండలేం. కొన్నిసార్లు మనం బలహీనపడి మళ్లీ ఫోన్లో గంటల తరబడి స్క్రోల్ చేయవచ్చు. ఫెయిలైతే ఇంక నా వల్ల కాదు, నేను మారలేను అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పూర్తిగా పాత దారిలోకి వెళ్ళిపోతుంటారు. అందుకే ఒకవేళ మీరు ఫెయిల్ అయితే మిమ్మల్ని మీరు ద్వేషించుకోకండి. మీరు ఎవరితో పోరాడుతున్నారో ఒక్కసారి గుర్తుంచుకోండి. మీ ఎదురుగా ఉన్నది చిన్న శత్రువు కాదు. $1 బిలియన్ టెక్నాలజీ కంపెనీలు, ప్రపంచంలోని అత్యుత్తమ సైకాలజిస్టులు, ఇంజనీర్లు తమ మేధస్సును, వనరులను ఉపయోగించి మీ ఏకాగ్రతను లాగేసుకోవడానికి పోరాడుతున్నాయి. అంటే ఇదొక ఏకపక్ష యుద్ధమంటారా? అవును, ఇదొక అసమాన యుద్ధం లాంటిది. ఒకసారి పడిపోయినా మళ్లీ లేచి నిలబడాలి.
దీనికోసం మనం డోపమైన్కు ప్రత్యామ్నాయంగా మనల్ని ఇప్పుడే ఉండేలా చేసే కొన్ని సహజమైన న్యూరో ట్రాన్స్మిటర్లను పెంచుకోవడం ప్రాక్టీస్ చేయాలి. ఆ అంటే డోపమైన్ కాకుండా ఇతర రసాయనాలు కూడా మన ఏకాగ్రతకు, ప్రశాంతతకు సహాయపడతాయా? అవేమిటి? వాటిని ఎలా పెంచుకోవాలి? అవి ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్ లాంటి రసాయనాలు. ఇక్కడ వీటి మెకానిజం అర్థం చేసుకోవాలి. డోపమైన్ అనేది భవిష్యత్తు గురించి ఆశలు కల్పిస్తూ రేపు ఏం జరుగుతుంది, ఇంకా ఏం కావాలి అని మనల్ని పరుగులు పెట్టిస్తుంది. కానీ ఈ సెరోటోనిన్, ఆక్సిటోసిన్ అనేవి వర్తమానానికి సంబంధించినవి. అంటే ప్రెజెంట్ మూమెంట్ అన్నా. బోర్గా కూర్చోటమా? నేటి సమాజంలో ఏమీ చేయకుండా కూర్చోవటమనేది ఒక పాపంలాగా, ఒక నేరంలాగా చూస్తున్నారు. ఖాళీగా ఉంటే ఏదో ఒకటి చదవాలి లేదా చూడాలి అనే కండిషనింగ్ జరిగిపోయింది. కాని మీరు చెప్పినట్లు ఆ నిశ్శబ్దాన్ని భరించటం మనం తిరిగి నేర్చుకోవాలి. ఇదంతా విన్నాక నా మదిలో మెదులుతున్న ఒక బలమైన ఆలోచనతో ఈనాటి చర్చను ముగిద్దామనుకుంటున్నాను. అసలు మనం ఫోన్ల వెనుక దాక్కొని ఈ నిరంతర స్టిమ్యులేషన్లో, నోటిఫికేషన్ల గోలలో ఎందుకు బతుకుతున్నాం? ఒకవేళ మనం ఫోన్ పక్కన పెట్టి నిశ్శబ్దంలో కూర్చున్నప్పుడు మన భయాలను, మన అంతరంగపు అసలైన ఆలోచనలను, బహుశా మన లోపలి బాధలను ఎదుర్కోవడం ఇష్టం లేకే ఇలా చేస్తున్నామా? ఆ చేదు వాస్తవాలను, మన అభద్రత భావాలను ఫేస్ చేయలేక వాటి నుండి తప్పించుకోవడానికే ఈ డిజిటల్ ప్రపంచపు అల్లరిలో, లైక్లు, వ్యూస్ అనే ఆర్భాటంలో మన అమూల్యమైన ఏకాగ్రతను, మన జీవితాన్ని ఇష్టపూర్వకంగా తాకట్టు పెడుతున్నామా? ఈ ప్రశ్నను ప్రతి ఒక్కరూ తమను తాము నిశ్శబ్దంగా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇంటర్నెట్లో వైరల్ అయ్యే ఒక 10 సెకండ్ల వీడియో కన్నా మీ సొంత జీవితపు విలువ, మీ ఏకాగ్రత చాలా గొప్పది. ఈనాటి మన లోతైన విశ్లేషణ ద్వారా ఈ డోపమైన్ వలయం నుండి బయటపడటానికి మీకు కొన్ని ఆలోచనాత్మకమైన సమాధానాలు దొరికాయని ఆశిస్తున్నాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.